నేను అనుకునే పెద్ద స్టోరీ ఏంటంటే పెద్ది ఉండే ఊరికి ఎన్నో ఏళ్ల నుండి పరిష్కారం కాని ఒక సమస్య ఉంటుంది. ఏ పొలిటీషియన్ దాన్ని పట్టించుకో. బట్ పెద్ది వాళ్ళ నాన్న ఒక్కడే దాని గురించి పోరాడుతూ ఉంటాడు. పెద్ది చాలా టాలెంటెడ్, ఆర్ట్ అంటే ప్రాణం. ఒకసారి స్పోర్ట్స్ కి సంబంధించిన సెలక్షన్స్ పెద్ది ఊర్లో జరుగుతాయి. అలా వచ్చిన వాళ్ళకి పెద్ది గురించి తెలుస్తుంది. పెద్దిని నేషనల్స్ కి ఆడమని అడుగుతారు. బట్ పెద్ది ఇంట్రెస్ట్ చూపించడు. ఎప్పుడైతే వాళ్ళ నాన్న చనిపోతాడో అప్పుడు ఆ ఊరి సమస్య పెద్ది తీర్చాలనుకుంటాడు. పెద్ది స్పోర్ట్స్ లో తోపు కాబట్టి నేషనల్స్ లో ఆడి మెడల్ కొడితే మీడియా మొత్తం తన వైపు చూస్తుందని అనుకుంటాడు. క్రికెట్ లో అంత త్వరగా పేరు సంపాదించలేం. అందుకే రెజ్లింగ్ ఎంచుకుంటాడు. గోల్డ్ మెడల్ విన్ అవుతాడు. కానీ ఏ మీడియా తన్ని కవర్ చేయదు. అసలు ఎవరు పెద్ద సక్సెస్ ని పట్టించుకోరు. అలా పెద్ద అనుకున్నది అవ్వకపోవడంతో ఆయన మీడియా తన వైపు, తన ఊరు వైపు చూడాలని ట్రైన్ ట్రాక్ పైన కాళ్ళు పెడతాడు. పెద్ద కాళ్ళు పోతాయి. అప్పుడు మీడియా తన ఊరు వైపు చూస్తుంది. గోల్డ్ మెడల్ కొట్టినోడు ఇలా చేశాడేంటని బజ్ క్రియేట్ అయ్యి తన ఊరి సమస్య దేశం మొత్తం తెలుస్తుంది. 1 year తర్వాత ఆటే పెద్దిగాడి ప్రాణం కాబట్టి పారాలింపిక్స్ లో పార్టిసిపేట్ చేస్తాడు. వాళ్ళకి ప్రోస్థెటిక్ రన్నింగ్ బ్లేడ్స్ పెట్టుకుని పరిగెట్టి మరీ గోల్డ్ మెడల్ కొడతాడు. ఇక్కడతో కథ అయిపోతుంది. పెద్ద స్టోరీ 100% ఇదైతే కాదు. అలా చాలా మంది చాలా కథలు చెప్తారు.